బిడ్డ పాలనలో రైతు పొలములో పంట ఉండగా జేసీబీలను పెట్టి ఆ పంటంతా ధ్వంసం చేసి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎన్ని రోజులు ఇప్పటికిప్పుడు ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూమి లేకపోతే మొత్తం అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? ఒక్కసారి ఆ పంట అయ్యేదాకా నాగచ్చు కదా. పవన్ కళ్యాణ్ అన్నది నాకు గుర్తు ఇప్పటికీ. రాజధాని అందరి ఆనందం సంతోషంతో రాకాలి, కానీ కొద్దిమంది ఏడుపుతోటి, కొన్ని చావులతోటి, మనసు వేదనతోటి, హృదయ గాయాలతోటి రాజధాని నిర్మించడం ఎవరికి మంచిగా? ఇలా రాజధాని ఆడబిడ్డలు కన్నీరు పెడుతున్నారే. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులపై అన్యాయం చేశారు, వారి పైన దుర్మార్గమైన నిర్బంధం ప్రయోగించారని చెప్పి అధికారంలోకి వచ్చి రాజధాని ప్రాంతంలోనే రైతుల కన్నీళ్ల మధ్య భూమిని సేకరించాల్సిన అవసరం ఉందా? ఆగలేరా కొద్దిగా సేపైనా? కోర్టులో ఉంది కదా, చర్చలు కూడా జరుగుతున్నాయి కదా. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలలో మొక్కలను కూడా దున్నేస్తున్నారు, పంటనే దున్నేస్తారు. సో మొక్కలను దున్నేయడం ఏంది? అసలు ఈ పదం ఎక్కడ నేను వినలే ఇంతవరకు. మీరు ఎప్పుడు విన్నారా? మొక్కలను దున్నేశారు. అసలు ఈ పదం వింటేనే గుండె కొట్టుకుంటదే. సో అందులో ఏం ఎమర్జెన్సీ వచ్చింది? భూమిని ఎవడైతే ద్రోహం చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. రైతుని ఏడిపిస్తాడో, రైతుని ఎవరైతే కన్నీళ్లు పెడతారో సర్వనాశనం అయిపోతారు. ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చాలా మైల్డ్గా ఉంది, అది చాలా మైల్డ్గా ఉంది. అది చాలా ఆయన వాస్తవాలు రాయలేకపోయారు కనుక జేసీబీలను పెట్టి మీకు మొక్కలు దున్నేశారు అని. ఇదే మీకు వైసీపీ పాలనలో జరిగి ఉంటే పేజ్ 1లో మొక్కలు దున్నేశారు, రైతుల పైన అన్యాయంగా బుల్డోజర్లు పోనిచ్చారని పేపర్లో వచ్చేది కదా. మీడియా కూడా మనం ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఇక ఈ ఇష్యూలోకి వస్తే మీకు ఉండవల్లి రైతులు రాజధానికి వ్యతిరేకం కాదు, ఫస్ట్ పాయింట్. సీడ్ యాక్సెస్ రోడ్కు ఎవరూ వ్యతిరేకం కాదు. మీకు అమరావతి అవసరం గనక, రాజధాని కావాలి గనక, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆకాంక్ష గనక మేము సీడ్ యాక్సెస్ రోడ్కు భూమి ఇస్తాం, ఈ 2.7 acres ఇచ్చేస్తాం, కానీ మిగతా మా పొలాలను ముట్టుకోవద్దు అని గ్యారంటీ ఇవ్వండి అంటున్నారు. పోనీయండి, మీకు 200-300 ఎకరాలు కూడా కావాలి, మీరు రైతులతో మాట్లాడండి. సో ఈ మొక్కలు దున్నేయడం ఏంటి నాకు అర్థం కాదు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఇవాళ భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము మార్కెట్ రేట్ కన్నా డబ్బులు ఇవ్వాలి, అంటే 12 కోట్లు ఇవ్వాలి. మీరు ఎంత ఇస్తున్నారు? 2,70,00,000 ఇచ్చారు అవార్డు, 2,70,00,000 per acre. ఆయాల మిమ్మల్ని నమ్ముకుని ఓటేసాము, మీరు బాగా అండగా ఉంటారని. సంవత్సరం దాటిదాకా ఓడ మళ్ళీ అన్నాడు, సంవత్సరం దాటిదాకా బోడి మళ్ళీ అంటున్నాడు. మరి